హాయ్ అండి అందరికీ. చూడండి మ్యాంగోలు ఏంటనుకుంటున్నారా? ఈ మ్యాంగోస్ కాలం కాని కాలంలో కాసినాయి అనిపించిందండి. మొన్న ఊరెళ్ళి వస్తుంటే అక్కడ మ్యాంగోస్ అమ్ముతుంటే అవి కొన్నామండి. ఎలా ఉంటాయని చెప్పి టేస్ట్ తీసుకున్నామండి. వాటితో నేను ఈరోజు బొంబాయి రవ్వతో సుజీ రవ్వ అంటారు కదండి, అది దానితో మ్యాంగో రవ్వ కేసరి చేద్దామని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను. మామిడికాయలు కొంచెం తీసుకున్నాం కానీ కాలంలో వచ్చినాయి కదండి, అందుకని మరీ ఎక్కువ తీపిగా లేకుండా ఉన్నాయని చెప్పి సరేలే వాటిని ఏం చేద్దామా అని చెప్పి ఇదిగోండి ఈ విధంగా బొంబాయి రవ్వ కేసరి, అది మ్యాంగో పల్పుతో చేస్తే ఎంత బాగుంటుందో చూద్దామని చెప్పి ఇదిగోండి ఈ విధంగా ట్రై చేశాను. అసలు ఎంత బాగా కుదిరిందోనండి. అది కూడా మనం మొదట 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు ఎక్కువగా నెయ్యి ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా మనం ఇలాగా మ్యాంగో పల్ప్తో చేసాం కదండి, కలర్ చూడడానికి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. చూడండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మొదట మూకుడు పెట్టి అది వేడెక్కాక ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి రవ్వని బాగా వేపుకోవాలండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ముందు వేపేసి తర్వాత ఇదిగోండి ఈ విధంగా రవ్వని చేర్చి, బొంబాయి రవ్వ అంటారు కదండి సుజీ రవ్వ, దాన్ని 1 కప్పు చేర్చి 1 కప్పు మనకి బొంబాయి రవ్వ అయితే 1 కప్పు పంచదార సరిపోతుంది. అలాగే మ్యాంగో పల్పు 1 కప్పుడు వేసుకుంటే చక్కటి కలర్ తోటి ఎంత బాగా వచ్చిందో మ్యాంగో రవ్వ కేసరి. ఈ విధంగా మనం ఒక 3 మినిట్స్ బాగా రవ్వ అంతా కొంచెం వేపినట్టుగా వేపుకుంటే టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి. ఇలా వేపుకున్నాక మనం ఇలా వేపుకుని కొద్దిగా బాగా వేడెక్కి కొంచెం కలర్ మారుతుందన్నప్పుడు, రవ్వ కలర్ మారుతుందన్నప్పుడు మనం పంచదార చేర్చేసుకోవాలి. అలా పంచదార చేర్చుకుని బాగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం పాకంలాగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు దీనిలోకి 2 చిన్న గ్లాసుల పాలు పోసుకుని, అదే కప్పుతోటైతే మనం ఒక 3 కప్పులు పాలు పోసుకోవాలండి. ఇదిగోండి చిన్న గ్లాసు 2 గ్లాసులు పాలు పోసి చక్కగా అవన్నీ ఇంకిపోయే వరకు మనం కలపెడుతూ ఉండాలి. ఎవరైనా సరే ఎప్పుడు వాటర్లో రవ్వ పోసేసి కలిపేసి వెంటనే దింపేస్తారండి. అలా దింపకుండా మనం ఈ రవ్వ అంతా మనం వేసిన నెయ్యితో కలిసిపోయే వరకు ఒక్క 5 మినిట్స్ కదుపుతూ ఉంటే అది ఎంత చక్కటి టేస్ట్తో వస్తుందోనండి. ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ముందుగానే మనం మ్యాంగో పల్ప్ తీసాం కదండి, మ్యాంగోస్ అన్నిటిని ముక్కలు చేసుకుని మిక్సీ ఆడుకుంటే ఆ పల్ప్ని దీంట్లోకి చేర్చుకోవాలండి. అలా చేర్చుకున్నాక మళ్ళీ ఇంకొద్దిగా సేపు ఒక 3 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే, నెయ్యి కూడా ఎక్కువగా వేసుకుని కలుపుతూ ఉంటే చక్కటి మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. ఈ రవ్వ కేసరి కూడా నేను ఎందుకు చేశానంటే, మా అక్కయ్య వాళ్ళకి ఈరోజు నేను భోజనం పంపిస్తున్నానండి. భోజనంలోకి స్వీటు, హాటు, అలాగే 2 కూరలు అవన్నీ తయారు చేసి పంపించడం కోసమని చెప్పి ఇదిగోండి ఈ విధంగా మ్యాంగో రవ్వ కేసరి చేశాను. ఎందుకంటే వాళ్ళకి పంపించడం, మా మేనత్త కాలం చేశారు. అలా కాలం చేసినప్పుడు మేము మేనత్త కాబట్టి 3 రోజులు మాకు పక్షిణి అని మైలు పడతాము. అది అయిపోయాక ఆవిడ పేరు చెప్పి మనం 3వ రోజు స్నానం అది ముగించుకొని అప్పుడు మా మూడో అక్కయ్యకి మా మేనత్త కొడుకునేనండి
మా బావగారు ఆవిడ కాలం చేయడం వలన మా అక్కయ్య వాళ్ళకి వంట చేసి పంపుదామని చెప్పి మాలో ఎప్పుడైనా సరే 11 రోజులు కార్యక్రమాల్లో రోజుకొకళ్ళు చొప్పున వంట తయారు చేసి పంపుతామండి. ఇలాగా శుభకార్యాల్లో కాకుండా అశుభకార్యాల్లో ఎప్పుడైనా సరే మనం ఎంతో ఇదిగా ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి మంచిది, మనకి మంచిదండి. ఈ విధంగా నేను మా మేనత్త కాలం చేసిందని చెప్పాను కదండి. మా మూడో అక్కయ్య వాళ్ళకి భోజనాలు పంపిద్దామని చెప్పి ఈ విధంగా తయారు చేశానండి. రవ్వ కేసరి, అలాగే సేమియా దద్దోజనం, 2 రకాల కూరలు, మజ్జిగ చారు, పెరుగు అవన్నీ పెట్టి మా అక్కయ్య వాళ్ళకి పంపించానండి. ఎప్పుడైనా సరే మనం శుభకార్యాలలో మనం పట్టించుకోకపోయినా ఇలాంటి అశుభకార్యాల్లో మటుకు చక్కగా మనం పాటించవలసిన పద్ధతులన్నీ చక్కగా పాటించాలండి. మాలో అయితే ఆ 11 రోజులు ఇంటి పేరటోళ్ళని అలాగే చుట్టాలని అందరినీ కూడా భోజనానికి పిలుస్తామండి. కొంతమంది మా అత్తగారి తరపు వాళ్ళ ఇంట్లో అయితే మా అత్తగారు పోయినప్పుడైతే ఎంతమంది అయ్యారనండి 11 రోజులు. అలాగా ఆవిడ కార్యక్రమాలన్నీ ఎంతో చక్కగా చేసాము. అలాగే ఏదైనా సరే మనం చెప్తాం కదండి, బంధాలు అనేవి ఎంత బాగా నిలబెట్టుకుంటే అంత బాగా మనకి మంచి జరుగుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏ బంధాన్నైనా నిలుపుకుంటే అది ఎంతో బాగా సవ్యంగా ఉంటుంది. అది కూడా మా మేనత్త కాలం చేశారని చెప్పాను కదండి. అప్పుడు పుట్టింటి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చెయ్యాలండి. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి మా తమ్ముడికి కుదరదని చెప్పి మా బాబాయ్య గారు అబ్బాయి నాగేశ్వరరావు అని ఉన్నాడండి. తనకి ఈ విషయం తెలియగానే కొండన్నయ్య ఎలాగో చేయకూడదు కదా, నేనే వాటికి కావాల్సినవన్నీ చూసి ఏమేం కావాలో మీరు తెప్పించి నాకు చెప్తే నేను దానికి డబ్బులు ఇచ్చేస్తానని ఎంతో ఇదిగా చెప్పాడండి. నిజంగా భలే ఇది అనిపించిందండి. మా బాబాయ్ గారు అబ్బాయి నాగేశ్వరరావు అంత ఇదిగా చెప్పేసరికి చూడండి, మేనత్త అనేసరికి అంత ఇదో. మా బాబాయ్ గారు మా పిన్ని గారు ఉన్నప్పుడు కూడా చక్కగా ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకునేవారనండి. మా చిన్నత్తనైనా మా పెద్దత్తనైనా. ఆయన కాలం చేశాక వాళ్ళ అబ్బాయి చెప్పాను కదండి. ఇప్పుడు మా అమ్మగారి ఇంటి తరపున మా మేనత్తకి పుట్టిల్లు కదండి, పుట్టింటి తరపున ఇచ్చేవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి మా బాబాయ్ గారు అబ్బాయి అలా చెప్పేసరికి ఎంత ఇది అనిపించిందో. నిజంగా ఈ విధంగా మనం బంధుత్వాల్ని ఎప్పుడైనా సరే తగిన విలువలిచ్చి కాపాడుకోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరిళ్ళల్లోని అన్ని విధాలుగా జరుగుతాయి, కానీ మా ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్తే ఎవరికైనా కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తానండి. చక్కగా బంధుత్వాలంటే వాటి విలువల గురించి చెప్పాలని ఎంతో ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నేను చెప్పాను కదండి భోజనం పంపిస్తానని. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి మా అక్కయ్య వాళ్ళకి పంపించానండి. ఎప్పుడైనా సరే చక్కగా మనం ఏ పద్ధతులైనా పాటిస్తూ ఉంటే మన పిల్లలు కూడా అవి చూసి నేర్చుకుంటారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శుభకార్యమైనా అశుభకార్యమైనా మనకు తగినంత వీలైనంత వరకు వాటి విలువలను కాపాడుకుంటూ మనం ముందుకు సాగితే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చక్కగా మా మేనత్త మీద ప్రేమతో చేసానేమోనండి, ఎంత చక్కగా కుదిరినాయో అన్నీ
చెప్పాను కదండి, సేమియా దద్దోజనం, అలాగే మ్యాంగో రవ్వ కేసరి, 2 రకాల కూరలు, మజ్జిగ చారు, పెరుగు, నెయ్యి అన్నీ ప్యాక్ చేసి మా అక్కయ్య వాళ్ళకి పంపించానండి.